నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ సత్తా చాటాడు. 6 నెలల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన అయ్యర్ తన మెరుపు హాఫ్ సెంచరీతో అందర్నీ ఆకట్టుకున్నాడు. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే యశస్వీ జైస్వాల్ 15, రోహిత్ శర్మ 2తో వికెట్లను కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అయ్యర్ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శుభ్మన్ గిల్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో అయ్యర్ 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్గా 36 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ 9 ఫోర్లు, 2 సిక్సులతో 59 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శ్రేయాస్ అయ్యర్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే క్రికెట్లో 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి 50 కంటే ఎక్కువ సగటు, 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 1000కి పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా అయ్యర్ రికార్డులోకెక్కాడు. ఇప్పటి వరకు వరల్డ్ క్రికెట్లో 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు. కానీ వేరే పొజిషన్లో బ్యాటింగ్కు వచ్చి మాత్రం ఈ రికార్డును పలువురు సాధించారు. దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ క్వింటన్ డికాక్ ఓపెనర్గా, శుభ్మన్ గిల్ 2వ స్థానం, ఏబీ డివిలియర్స్ 5వ స్థానంకు ఈ ఘనతను సాధించారు.